Hello viewers, welcome to Studio Yuva. This is yours anchor Hema Gola. టాలీవుడ్ లో యంగ్ హీరోల కంటే సీనియర్ స్టార్స్ జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ తో పాటు నలుగురు పెద్ద హీరోలు బ్యాక్ టు బ్యాక్ రిలీజులకి అయితే ప్లాన్ చేసుకొనడం విశేషం. ఈ ఏడాది చివరి నుంచి వచ్చే సంవత్సరం వరకు స్టార్ హీరోలు వరుసగా తమ సినిమాలను విడుదల చేసేందుకు రెడీ అయిపోతున్నారు. బిగ్ బడ్జెట్ మూవీస్ తో పాటు పలు కొత్త ప్రాజెక్టులు కూడా ప్రారంభం కానుండడం ఇండస్ట్రీలో కొత్త జోష్ అయితే నెలకొనింది. ఆ వివరాల్లోకి మనం గనక వెళితే ప్రభాస్ హ్యాట్రిక్ బిజీ షెడ్యూల్. ప్రెజెంట్ టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో హవా చూపిస్తున్న హీరో ప్రభాస్. సలార్, కల్కి వంటి భారీ హిట్స్ తర్వాత ఇప్పుడు ది రాజాసాబ్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇదే సమయంలో ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఫౌజీ కూడా సెట్స్ పై ఉంది. ప్రెజెంట్ ప్రాజెక్ట్స్ తో పాటు సెప్టెంబర్ లో సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ కూడా ప్రారంభించబోతున్నాడు. అంటే వచ్చే ఏడాది వరకు ప్రభాస్ బిజీ షెడ్యూల్ తో 3 చిత్రాలతో అభిమానుల ముందుకైతే రాబోతున్నారు. ఇక చిరంజీవి ఫ్యాంటసీ నుంచి మాస్. మెగాస్టార్ చిరంజీవి 2023లో బోలా శంకర్ లో కనిపించారు. ఇప్పుడు విశ్వంభరతో ఈ ఏడాది చివరిలో థియేటర్ లో సందడి చేయబోతున్నారు. తర్వాత సంక్రాంతికి 2026కి అనిల్ రావుపూడి డైరెక్షన్ లో మరో పెద్ద సినిమా కూడా తీసుకురాబోతున్నారు. అంతేకాదండోయ్, సెప్టెంబర్ లో బాబీ కొల్లి డైరెక్షన్ లో కొత్త ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఇది కూడా 2026లో రిలీజ్ కావచ్చని టాక్. వీటికి తోడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో చిరు ఒక ప్రయోగాత్మక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. మొత్తం మీద 2026 చివరికి చిరంజీవి నుంచి 3 లేదా 4 సినిమాలు అయితే రాబోతున్నాయి. ఇక నాగార్జున సెంచరీ ప్లాన్స్. సెంచరీగా రీసెంట్ గా కుబేరాతో ఆకట్టుకున్న నాగార్జున త్వరలో రజనీకాంత్ కూలీలో కూడా కనిపించబోతున్నారు. దీంతో పాటు తమిళ డైరెక్టర్ కార్తిక్ తో నాగ్ తన 100వ చిత్రాన్ని ప్రారంభించబోతున్నట్లు ఫిలిం నగరాల్లో టాక్. ఆగస్టులో ఈ ప్రాజెక్ట్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మరో 2 కథలు కూడా చర్చల దశలో ఉన్నాయి. వచ్చే ఏడాది వరకు నాగ్ కనీసం మరో 3 సినిమాల్లో కనిపించే అవకాశం అయితే ఉంది. బాలకృష్ణ సీక్వెల్ పూనకం. ఈ సంక్రాంతికి డాక్ మహారాజ్ తో హిట్ కొట్టిన బాలకృష్ణ ఇప్పుడు అఖండ 2ను సెప్టెంబర్ 25న రిలీజ్ చేయబోతున్నాడు. ఇది పూర్తయ్యాక గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో మరో సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు. 2026లో ఈ చిత్రం థియేటర్లకైతే రాబోతుంది. ఇక క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో ఆదిత్య 999 అంటే ఆదిత్య 369 సీక్వెల్ కు కూడా బాలయ్య డిస్కషన్లు జరుపుతున్నట్లు సమాచారం. ప్లాన్ ప్రకారం 2026 చివరికి బాలయ్య నుండి 3 సినిమాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. వెంకటేష్ ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అందుకున్నాడు. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో మరో కొత్త సినిమా చేయబోతుండగా చిరంజీవి అనిల్ రావుపూడి కాంబోలో అతిథి పాత్రలో కూడా కనిపించబోతున్నారు. త్వరలో దృశ్యం 3 కూడా ప్రారంభం కాబోతుందని టాక్. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కు వెంకటేష్ స్పెషల్ ట్రీట్ కి అయితే రెడీ అయిపోతున్నారు.